నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం। జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపురావు డిమాండ్ చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదన్నారు। బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ మెజారిటీ జర్నలిస్టుల జీవన పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు। మనం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘం। మనం మిగతా సంఘాలు తర్వాత వచ్చినాయి, కానీ మొట్టమొదటి తెలంగాణ పేరుతో రిజిస్టర్ అయిన సంఘం మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 2010లో రిజిస్ట్రేషన్ అయింది। అదేవిధంగా మనకు జాతీయ స్థాయిలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ స్థాయిలో అనుబంధంగా ఉంటాం। ఆ సంఘం ప్రతి 3 నెలలకు ఒకసారి వివిధ రాష్ట్రాలలో జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి। దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు। దానికి సంబంధించిన సమాచారం మీకు ముందే చెప్తాం। దాని ప్రకారంగా మీరు షెడ్యూల్ ప్రకారంగా రావచ్చు। మీ పేర్లు మీ దానికి సంబంధించిన మీ వివరాలు ఇస్తే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలి। ఇది మిత్రులారా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మన సంఘంలో ఉండొచ్చు। అంటే అదే ఒకటే సంఘం ఉండాలి, ఏ సంఘంలో అయినా సరే ఇల్లు ఉంటే అల్లు ఉంటే అంటే మాత్రం కుదరదు, ఏదో ఒక సంఘంలో మాత్రమే ఉండాలి। మీకు వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సుధా ఫెడరేషన్ ముందుటి పోరాడుతుంది। దానికి మేము అందుబాటులో ఉంటాం। ఎనీ టైం మీకు ఫోన్ చేస్తే మేము స్పందిస్తాం। గతంలో సుధా మన జమ్మికుంటలో కొన్ని సమస్యలు జరిగినాయి, దానికి మనం స్పందించడం జరిగింది। జమ్మికుంటతో పాటు కరీంనగర్ జిల్లాకి ఏదో జరిగిన వాటితో మనం స్పందించడం। రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కరీంనగర్ జిల్లానే ముందుంటుంది। రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా సమస్య వచ్చినా సుధా మన కరీంనగర్ జిల్లా నుంచి మనం స్పందించడం జరుగుతుంది। ఈ దృష్టిలో పెట్టుకొని మిత్రులందరూ ఒకటే సంఘంలో ఉండాలి, ఏదో ఒక సంఘంలో అంతే। ఫెడరేషన్లో ఉంటుంటే ఫెడరేషన్ వెంబడే ఉండాలి అంతే। కాబట్టి ఇదంతా గమనంలో పెట్టుకోవాలని మిత్రులందరూ కోరుతున్నాను। ఇప్పుడు మనం గుర్తింపు కార్డుతో ఇచ్చాం। మిత్రులు నమస్కారం। టీడబ్ల్యూజే నూతనగా సభ్యత్వం తీసుకున్న మీ అందరికీ నియోజకవర్గ కమిటీ పక్షాన ప్రత్యేకమైన హ్యాపీ వెల్కమ్ చెప్తున్నాం। అదేవిధంగా మన నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు కాన్స్టిట్యూన్సీ మొత్తంలో 56 సభ్యత్వం ఉంది। మీ రాకతో 60-70 వరకు వెళ్తుంది। ఈ రావడానికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం। అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన ఆఫీసు మన మురుష్ ఆఫీసు థియేటర్ అయ్యేరోలో ఉంది, మీ అందరికీ పరిచయమే। ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేసారు, అయితే రాజమండ్రి వాళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పారు। ఏమైందంటే సభ్యత్వాలు ఎప్పుడైనా జనవరిలో ఇస్తాము, ఎప్పుడైనా మనకి జనవరిలోనే స్టార్టింగ్ ఉంటుంది। ఈసారి కొంచెం లేట్ అయింది, అందుకనే కొంచెం కమిటీ నిర్ణయం తీసుకొని మీ అందరికీ సభ్యత్వం ఇద్దామని చెప్పి అనుకున్నాం। అందులోనే మీరు జిల్లా కార్యదర్శి గారి గంటలు తీసుకున్నాం, మంచి శుభపరిణామం। ఈ యొక్క మీరు వచ్చిన మీ సభ్యులందరికీ హైదరాబాద్ నియోజకవర్గ కమిటీ కంపల్సరీ వెన్నుదన్నుగా ఉండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ముందుండి మీ పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు। గత 2 సంవత్సరాలుగా అక్రిడేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వలేదు। అక్రిడేషన్లు పొడిగింపుకుంటూ వస్తున్నది। ఇది సరైన పద్ధతి కాదు, వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలి। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళికతోని రూపొందించాలి। దానికి సరైన విధంగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు పనిచేసే విధంగా దాని విధి విధానాలు రూపొందించి జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి। ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నాం। ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులందరికీ యూనియన్ గుర్తింపు కార్డులను ఇవ్వడం జరిగింది।